హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా 2 కప్పుల కందిపప్పును బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలండి. వాటికి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులోనే వేసుకోవాలి. టమోటాలను ఎక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే చింతపండును మనము ఇందులో వేయడం లేదు కాబట్టి. ఆ టమోటాలను వేసిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ దోసకాయ ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మామిడి ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ మామిడి ముక్కలను వేసుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలండి. కారం మనకి ఎంత కావాలో అంతే వేసుకుంటాము. అలాగే నేనైతే 3 స్పూన్లు యాడ్ చేసుకున్నానండి కారాన్ని. కారం వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి బాగా టైట్గా గ్యాస్ పైన పెట్టానండి. గ్యాస్ పైన పెట్టిన తర్వాత ఒకటి 2 లేదా 3 4 5 6 7 8 విజిల్లు వచ్చేలాగా బాగా పెట్టుకున్నానండి. ఎందుకంటే పప్పు బాగా ఉడుకుతుంది కాబట్టి. ఆ పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పు దించేసేసి బాగా రుబ్బుకొని అందులో కావలసినంత ఉప్పుని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి పెట్టుకున్నాను. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి కాబట్టి బాండలను ఒకటి స్టవ్ పైన పెట్టుకున్నాను. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇందులో తగినంత నూనెని యాడ్ చేశానండి. యాడ్ చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ బాగా దోరగా వేగేటట్టుగా చూసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దాన్ని తీసి ఈ పప్పులోనే వేసానండి. పప్పులో వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన దాన్ని మళ్ళీ ఒక 5 సెకండ్లు స్టవ్ పైన పెట్టి దించేసేసుకుంటే మనకి పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ఈ పప్పుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం అన్నంలోకి వడ్డించుకోవచ్చండి. ఓకే, ఈ వడ్డించిన ఈ పప్పుని మనము రెడీ అండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే బాయ్ బాయ్. ఓకేనండి.